ట్రంప్ చెప్తున్న మాట మోడీ నా మాట విని అక్కడ రష్యా నుండి ఆయిల్ తగ్గించుకున్నాడంటే ఆయనకి తెలియాల్సింది ఏంటంటే భారత్ రష్యా నుండి కొంటున్న ఆయిల్ తగ్గింది. అది ఎందువలన? ట్రంప్ ప్రభుత్వము ఏదైతే ఆయిల్ కొనుగోలు చేసేటటువంటి ప్రైవేటు సంస్థల మీద ఆంక్షలు పెట్టడం వల్ల, కొన్ని సంస్థలకు సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ చేయటం వల్ల, రిలయన్స్ నయారా లాంటి సంస్థలు రష్యా నుండి భారత్ రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తీసుకుని సంపాదించుకుంటున్న దానికి బ్రేక్ పడింది. వాళ్ళంతటా వాళ్ళు ఆపుకున్నారు. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ కానీ వీళ్ళెవ్వరూ తగ్గల, ఆయిల్ కొంటానే ఉన్నారు. పైగా భవిష్యత్తులో రష్యా మీదకి ఉక్రెయిన్కి యుద్ధం ముదిరినా లేకపోతే ఇంకోటైనా లెక్కేసుకుని ఇదివరకు 21 దేశాల నుంచి కొనేటటువంటి ఆయిల్ ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 7 దేశాలు 8 దేశాలు, తర్వాత మోడీ వచ్చిన దగ్గర నుంచి మొదట్లో 21 దేశాలు, ఇప్పుడు 32 దేశాల నుంచి కొంటున్నాడు. అందులో ఇప్పుడు గయానా నుంచి కూడా ఆయిల్ భారీ ఎత్తున కొంటున్నారు. నవంబర్లోనే 4 మిలియన్ బ్యారెళ్ళ క్రూడ్ ఆయిల్, లాస్ట్ ఇయర్ నవంబర్లో 4 మిలియన్ బ్యారెల క్రూడ్ ఆయిల్ ఉన్న భారీ ఓడలు ఇండియాకి బయలుదేరినాయి అన్నటువంటిది లెక్క తేలుతుంది. ఈ నెలలో ఆయిల్ మన దేశానికి చేరుకోబోతుంది. అదే సందర్భంలో గయానాలో ఉన్నటువంటి బావులు తవ్వుకుంటాం, మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీళ్ళందరినీ అక్కడ తవ్వుకుని మాకు డబ్బులు ఇచ్చి మీరు తీసుకుపోండు అని అడుగుతున్నది గయానా.